ఏంటి స్టార్టింగే పెళ్లి కొడుకుని చూపించేసాను అనుకుంటున్నారా? మరి ఫైనల్గా వాళ్ళ ఇంటికే కదా తీసుకెళ్ళాలి. ఏ వీడియోలో? సరే ఇంకా లేట్ చేయకుండా డే స్టార్ట్ చేసేద్దాం రండి. హాయ్ గైస్, ఈరోజు నేను మేకప్ ఆర్టిస్ట్. ఇదిగోండి మా క్లయింట్. హాయ్ చెప్పు క్లయింట్. సిగ్గుపడుతున్నారు గైస్. సో ఫస్ట్ నా క్లయింట్ అలిగి వెళ్ళిపోయింది గాయస్, అందుకే వదిలేసి తరణ్య మేకప్ని చూపిస్తున్నాను. నైట్ పడుకునేసరికి లేట్ అయింది, సో మార్నింగ్ లేవలేకపోయాను. నేను లేచేసరికి మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసారు. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తరణ్య కంప్లీట్గా రెడీ అయిపోయింది. నార్మల్గా చూస్తే ఏమో కానీ ఓ మై గాడ్, నౌ షీ లుక్స్ సో బ్యూటిఫుల్ ఇన్ హర్ వెడ్డింగ్ అవుట్ఫిట్స్. నిజంగా హర్ మేకప్ ఈజ్ ఆన్ పాయింట్, షీ లుక్స్ సో ప్రిటీ. శారీ కూడా చాలా బాగుంది. ఇప్పటికే నేను చాలా ఇంకా లేట్ అవ్వాలనుకోవట్లేదు, సో రెడీ అయ్యి వస్తాను, ఆగండి. వీళ్ళిద్దరే మన తరణ్యాన్ని రెడీ చేసిన మేకప్ అండ్ హెయిర్ ప్రొఫెషనల్స్ గైస్. వీళ్ళిద్దరూ క్రిష్ గారు, అదే పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లి అక్క గైస్. ఇక్కడ ఆంటీ వాళ్ళిద్దరికి ఏదో శారీస్ ఇస్తున్నారు. ఈ రిచువల్స్ గురించి నాకు తెలియదు, ముందు చెప్పినట్టే. ఇంకా మన తరణ్య కంప్లీట్గా రెడీ అయిపోయి ఆ దేవుడికి దండం పెట్టుకుంది. ముహూర్తం టైంకి అమ్మాయిని ఇంటి నుంచి బయటికి దాటించేయాలంట. 9:15కి ఇచ్చారు. సో ఇంకా అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. ఇల్లు దాటించే ముందు తన చేతిలో కొబ్బరికాయ అలాంటి కొన్ని థింగ్స్ అన్ని పెట్టారు. ఇక్కడ అంకుల్ వేయింగ్ స్కేల్ లాంటి దాని మీద ధాన్యం ఇంకా ఏవేవో వేస్తున్నారు. మొత్తానికి కరెక్ట్ టైంకి అమ్మాయిని ఇల్లు దాటించేశారు. మన తరణ్య ఇప్పుడు అంత బరువుతో నడవాలా అని భయపడిపోతుంది. ఫస్ట్ అమ్మో అన్నది కానీ తర్వాత నడిచేస్తాను అని గోల్ పెట్టింది. ఈ ధాన్యం తరణ్య వెనకతలు తీసుకుని వెళ్తారు, కానీ తరణ్య మాత్రం చూడకూడదంట. మన లాస్ట్ ఇయర్ చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. మనం కూడా రెడీ అయిపోయాలండి. ఊరేగింపు కదా, సో హెవీగా రెడీ అవ్వలేదు. పెళ్లి కార్ కూడా వచ్చేసింది. మన తరణ్య కార్లో కూర్చుంది. మోస్ట్లీ వీడియోలో ఎంత కవర్ చేయగలనో అంత కవర్ చేస్తా. మొత్తానికి మేము కూడా కార్ ఎక్కేసాం. కార్లో ఇంకాసేపు అందరం కబుర్లు చెప్పుకొని చిల్లయ్యాం. ఇంక ఇప్పుడు ఊరేగింపు గైస్. మన తరణ్యాన్ని ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు పెళ్లి కొడుకు వాళ్ళు, అది కూడా డాన్సెస్ చేసుకుంటూ. ఇంకేముంది, మళ్ళా డాన్స్ స్టార్ట్. ఏమో అనుకున్నాను కానీ పెళ్లి కొడుకు సైడ్ డాన్సెస్ ఇరగొట్టేశారు. లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. హాయ్, మన ఆంటీ గ్యాంగ్ ఎక్కడున్నారు? హాయ్ చెప్పేయండి. హాయ్. హే హలో తరణ్య. ఒకసారి వచ్చి పోమ్మా మెరుపుతీగా. గైస్, ఈ అంకుల్ ఫస్ట్ నుంచి నాన్ స్టాప్ డాన్స్ చేస్తూనే ఉన్నారు. ఎవరా అని అడిగితే పెళ్లి కొడుకు వాళ్ళ డాడీ అంట. ఏంటో నేను నడుచుకుంటూనే అలసిపోతున్నాను, వీళ్ళు కంటిన్యూ డాన్స్ చేస్తూనే ఉన్నారు. ఎవరికి అలసట రావట్లే. గర్ల్స్ మీరందరూ కూడా డాన్స్ చంపేశారు, బట్ మ్యూజిక్ నేను పెట్టలేకపోతాను, సో సారీ. ఓ వావ్, డీజే గైస్. గైస్, ఇవిడెవరు అనుకున్నారు? మన పెళ్లి కొడుకు వాళ్ళ మదర్.
లాస్ట్ టైం నా వ్లాగ్ చూసారంటే చెప్తున్నారు. ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ గురించి, అంకుల్ డాన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆంటీ సాంగ్స్ చాలా బాగా పాడతారు తెలుసా. ఈ ఎండకి ఇంక అయిపోయింది గైస్ నా ఎనర్జీ. అమ్మయ్య, ఇంక మేము పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాం గైస్. చూసారా వీళ్ళిద్దరూ ఎంత క్యూట్గా ఉన్నారో. హాయ్ పెళ్లి కొడుకు. మీ డాడీ అక్కడ ఫుల్ ఏ వీడియోలో పెట్టారు ఇప్పుడు. ఎక్కడ మీళ్ళు పెళ్లి కొడుకు గారు ఇంకా రెడీ అవ్వలేదు. అయ్యో, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో అతిథి మర్యాదలు. ఇక్కడ మళ్ళీ పెళ్లి కొడుకు వాళ్ళ రిచువల్స్. దిష్టి తీస్తున్నారు వేటితోనో. వీళ్ళంతా పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీని, అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇది నాకు భలే నచ్చింది. వీళ్ళందరూ ఇప్పుడు మన తరణ్యాన్ని ఎత్తుకుంటారంట. ఇప్పటి వరకు మన పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో ఆచారాలు చూస్తాం. ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో ఆచారాలు. లంచ్ టైం అయిపోయింది, అందరం తినేసాం. నెక్స్ట్ కాలుగోలు సంబరం. ఇంకా మొదలు పెట్టారు గైస్. ఈ అంకుల్ ఇందాక నుంచి అందరికీ రాస్తున్నారు, మొత్తానికి దొరికిపోయారు. ఓ మై గాడ్, పెద్దలు కూడా పిల్లలు అయిపోయే టైం ఇదేనేమో. అంకుల్ కీస్ కావాలి. హాయ్, ఇంకా మేము పెళ్ళికి రెడీ అవ్వడానికి వచ్చేసాం. లేట్ అయిపోయిందని తరణ్య ఫేస్ చూడండి ఎలా పెట్టిందో. స్టేజ్ ఏరియా ఫుల్ రష్ గా ఉంది. నా ఫ్రెండ్స్ వచ్చారు, ఇంక వాళ్ళని పలకరించడానికి వెళ్ళా. అసలు ఊదిరా అది వస్తుంది కదా. గైస్, తిన్ను నేను బెంగళూరులో జాబ్ చేసేవాళ్ళం. అప్పుడు బాగా క్లోజ్ అయిపోయాం అనమాట. యాక్చువల్లీ కాలేజ్ నుంచి మేము క్లోజ్, బట్ అక్కడికి వెళ్ళాక సేమ్ రూమ్లో ఉండేవాళ్ళం కాబట్టి ఇంకా క్లోజ్ అయిపోయాం. అందమైన భామలు అరలేత మెరుపు తీగలు
ఏమన్నాడు? ఆడు మొహం చూసుకోమను. అదిగో చూడండి గైస్, జంగిల్ గడు, జంగిల్ ఫెలో. హైదరాబాద్ నుంచి మా మాయ వీళ్ళు మాయా. తరణ్య వాళ్ళ చెల్లి కూడా చాలా క్యూట్గా రెడీ అయిపోయింది. రిసెప్షన్లో అందరూ ఫొటోస్ దిగుతున్నారు. నేను ఇంకా నా ఫ్రెండ్స్తో చిల్ అయ్యా. ఇంకా మేము కూడా గ్రూప్ ఫొటోస్ తీసేసుకున్నాం. తర్వాత మేము ఫ్రెండ్స్ అంతా కలిసి డిన్నర్ చేయడానికి వచ్చేసాం. అక్కడ స్క్రీన్ మీద తరణ్య అండ్ కృష్ణ వీడియో ప్లే అవుతూ ఉంటే ఇక్కడ చూసుకొని దాని గురించి మేము మంచిగా కమెంట్ చేసుకొని వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ గైస్. కంగ్రాచులేషన్స్ తరణ్య చెప్పండి. కంగ్రాట్స్ తరణ్య. సో సారీ, నేను ఈ ఎంట్రీని క్యాప్చర్ చేయలేకపోయాను. జై, మన కాలేజ్ లో జరిగిన ఒక ఫన్నీ మూమెంట్ చెప్పు. కొట్టుకోవడం ఆ హీరో సినిమాలా పోలీస్ కాప్ 1 minute లో చెప్పించా. మెంటల్ సైకో. నైట్ పెళ్ళి కదా, రిసెప్షన్ అయ్యి పెళ్ళి స్టార్ట్ అవ్వడానికి కాస్త టైం పట్టింది. కరెక్ట్గా ముహూర్తం టైంకి మళ్ళీ మేమంతా వచ్చేసాం. ఇక్కడ మా మీద మేము కమెంట్ చేసుకున్నా అది ఫన్ కోసమే, సీరియస్ ఏం కాదు. ఫ్రెండ్స్ అంటే ఇంకా మరి ఎలా ఉంటారు. స్లో మోషన్లో పెట్టది. ఎడిటింగ్ వెళ్తే నన్ను యూజ్ చేసుకోవచ్చు కదా, రేష్మి బాగా చేస్తారు. వారు కలకాలం పిల్ల పాపలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎవరు? క్రిస్తారని. ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పాలికి. ఆల్ ద బెస్ట్. ముక్కు కూడా కనిపిస్తుంది. ముక్కు పెడతాను. పెడతాను. ఇలాగే కలకాలం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. పిల్లా పాపలతో మంచిగా ఉండాలని. ఇవాళ వేసినప్పుడు మనం దూరంగా ఉంటారని. దీనికి దూరంగా ఉండు, దీనికి వెళ్ళక అసలు. ఆహా, సరదాలు. గేమ్ ఓవర్. ఫైనల్లీ పెళ్ళైతే చాలా గ్రాండ్గా జరిగింది గైస్. నేను తరణ్యతో పాటు నా ఫ్రెండ్స్కి కూడా బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. అంటిల్ నెక్స్ట్ టైం. ఓకే. అట్ లాస్ట్ మేమిద్దరమే మిగిలాం. లైఫ్లో జరుగుతున్న థింగ్స్ అన్నీ మాట్లాడుకొని ఎప్పుడు మళ్ళీ కలుస్తామో డిస్కస్ చేసుకొని అలా మార్నింగ్ వరకు గడిపేశాం. బాయ్ గాయస్. బాయ్ జయ్. హాయ్ తరణ్య, ఈ స్పెషల్ వీడియో నీ కోసం. ఐ యు ఎక్సైటెడ్? అయితే చూసేయండి. సో ఇప్పుడు మనం తరణ్య వాళ్ళ చెల్లి లాస్ట్ ఇయర్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం. తనే
లాస్య తరణ్య వాళ్ళ చెల్లి. సో నీ ఫస్ట్ క్వశ్చన్, ఇద్దరం స్పెండ్ చేస్తున్న ఈ టైం నాకు ఇష్టం అనేది ఏదైనా ఉందా? ఉంది. ఏంటది? నాకు ఎగ్జామ్స్ అయిపోయాక అక్క నన్ను ఒకటే ట్రిప్ తీసుకెళ్ళింది బయటకి, వైజాగ్ అంతా తిప్పింది. నైస్. క్వశ్చన్, తన పార్ట్నర్ వచ్చిన దగ్గర నుంచి ఏమైనా చేంజ్ చేశారా అక్క నుంచి? ఏంటో చేంజ్? నన్ను ఎక్కువ పట్టించుకోరు వాళ్ళంటే, కానీ ఇంపార్టెన్స్ మాత్రం ఇస్తారు. మీ ఇద్దరిలో ఎవరు చాలా సైలెంట్, ఎవరు కొంచెం వైల్డ్? ఇద్దరు ఒకటైపోయి, అంటే నేను అందరి ముందు సైలెంట్గా ఉంటాను, అందరి ముందు అక్క వైల్డ్గా ఉంటాను. కాకపోతే నువ్వే వైల్డ్. నేనే. ఓ, ఇప్పటి వరకు మేము పొరపడ్డాం అయితే. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అక్కకి? లవ్ యూ అక్క, మిస్ యూ సో మచ్. ఏడుస్తున్నా? అక్క ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఓకే, అక్కకి ఏం చెప్తావు? లవ్ యూ అక్క. మన దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. హర్ హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. మొత్తానికి చూసావా తరణ్య, నీకోసం మీ చెల్లి ఎంత ఏడుస్తుందో, వెళ్ళిపోతావా అని మిస్ అవుతుంది. ఓకే, మాకు కూడా వరుసలు అంతగా తెలియవు, బట్ తనకి మాత్రం తరణ్య వదిన. హాత్వి ఏదో చెప్తాడంట. హాత్వి, తరణ్య కోపంగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది? అంటే కోపంగా ఉన్నప్పుడు జుట్టు పీకుద్ది, నిన్న నా జుట్టు పీకుద్ది, ఆ. మళ్ళా చంపపైన కొడుతుంది. ఓహో, మరి నువ్వేమనవా? నాకు కోపం వచ్చావు తను జుట్టు పీకు. ఓకే, నా తరణ్యకులో నీకు ఇష్టమైన క్వాలిటీ? ఇలా బుజ్జగిస్తా, అందుకే ఉజ్జగిస్తుంది, అందుకే ఇష్టమా? ఓకే, తరణ్యకి ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా, ఎక్కడికి వెళ్ళిపోతుంది? కృష్ణ అన్నాడంటే కృష్ణ అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కదా. సో తరణ్యకి ఏమైనా చెప్తావా? ఏం చెప్తావు? విషయం చెప్తా. ఏం చెప్పాలనుకుంటున్నా తరణ్యకి? ఐ మిస్ యూ అని చెప్తా అనుకుంటున్నా. ఓకే, ఎంత మిస్ అవుతావు? చాలా మిస్ అవుతా. చాలా మిస్. ఎందుకు మిస్ అవుతావు? ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి దాన్ని బాగా చూసుకున్నా, అందుకే. ఓ అవునా. ఓకే, కృష్ణ అన్నయ్యకి ఏం చెప్తావు? తనకి బాగా చూసుకోమంట. ఓకే. ఓకే, ఆల్ ద బెస్ట్ తరణ్య అక్క అండ్ కృష్ణ అన్నయ్య. ఓకే, బాయ్. బై. ఓకే, హాయ్ దివ్య. నీకు తరణ్యకి జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్ ఏదైనా, నీకు ఇష్టమైన ఇన్సిడెంట్ ఏదైనా? మంచి ఇన్సిడెంట్స్, బాగా కొట్టుకునే వాళ్ళు. అవునా? ఫైనల్లీ నీ కోరిక తీరింది. హ్యాపీ, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. హాయ్. Wishing you both a happy married life. Bye guys. Keep watching Yamni Explores.